విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు అదనపు పరిహారం అందించేందుకు ఆ సంస్థ యాజమాన్యం ముందుకొచ్చింది. మొదటి విడత సహాయంగా 60 కోట్ల రూపాయలు అందజేయనున్నట్లు ఎల్జీ పాలిమర్స్ సంస్థ ప్రకటించిందని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. విశాఖ కలెక్టరేట్లో ఎల్జీ పాలిమర్స్ పరిహారంపై నిర్వహించిన సమావేశంలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గణబాబు, ఎల్జీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. 2020లో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరీన్ గ్యాస్ లీక్ అయి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు 2 విడతల్లో 120 కోట్ల రూపాయల పరిహారంగా ఎల్జీ పాలిమర్స్ అందిస్తోందని ఆ సంస్థ ప్రతినిధి పాల్ పేర్కొన్నారు. 2020లో ఎల్జీ పాలిమర్స్లో లీక్ అయిన స్టైరీన్ మోనోమర్ వేపర్ వల్ల జరిగిన సంఘటన గురించి ఈ మధ్యలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఆ బాధితులందరికీ కూడా ఎక్స్గ్రేషియా అందజేస్తామని ముందుకు రావడం జరిగింది. దాని మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన సాయంతో పాటు అదనంగా ఈ సాయం అనేది వాళ్ళు అందజేయడం జరిగింది. ఈ సాయం ఒక వన్ టైం పేమెంట్గా వాళ్ళు చేస్తామని ముందుకు వచ్చారు. అంతేకాకుండా వాళ్ళ ఒక ప్రపోజల్ కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. ప్రస్తుతం